ఉన్నాయి. ఈరోజు ఎంబీఓలు డిఈఓల కొరత తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉంది. అది వెంటనే భర్తీ చేయాలి. టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేక ఎన్నో పాఠశాలలకు విద్యార్థులు పోని పరిస్థితి అనేది ఏర్పడింది. తల్లిదండ్రుల విశ్వసనీయతను మనం కోల్పోయినాం. దీన్ని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో అది మన తెలంగాణ ప్రభుత్వం అమలు కావాలి. 27,000 పాఠశాలకు 18,000 పోస్టులు ఎందుకు పనికొస్తాయని మేము ఈరోజు అనుకుంటున్నాం. అదేవిధంగా ఇది మేము తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఏముందంటే ఈ బోర్డు సభ్యులు, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఏదైతే విధి విధానాలు చేయాలో వాళ్ళు చేస్తలేరు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కలిగించాలని చెప్పి ఏపీపీ డిమాండ్ చేస్తుంది. ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి కార్యకర్తల పైన ఇట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు. అదే ఇప్పుడు స్త్రీలకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి ఈరోజు మీరు ఒక మహిళగా ఇక్కడ మీకు లోపించిందని చెప్పొచ్చా బాధ్యత? వాళ్ళు మాటల మందమే పరిమితము, చేతలకు పనికిరారు. వాళ్ళు మాటలకు మందమే, చెప్పుడు మందమే కానీ చేతల్లో మాత్రం ఉండదు రాష్ట్ర ప్రభుత్వానికి. మహిళా కార్యకర్తలను చూడకుండా కూడా విచ్చలవిడిగా కొట్టడం, గిచ్చడం ఇట్లాంటి సిగ్గుచేటు. వాళ్ళు ఒక ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చినారు. అయినా కానీ వాళ్ళ ట్రైనింగ్ స్కిల్స్ చూపించకుండా కాలుతో తన్నడము, చేతులతో కొట్టడం. పోలీసులు మీ పైన చేతులు కాలు వేయడం చేసుకున్నారన్న. ఇప్పుడే ఇందాక అక్కడ కొట్టడం జరిగింది. ఈ మహిళా పోలీసులే కొట్టడం జరిగింది. సో చూసుకుంటే ఇక్కడ మహిళలు కూడా ఏబీవీపీ ధర్నాలో పాల్గొన్నారు. మరి మహిళలని చూడకుండా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మహిళా పోలీసులు కొట్టడం కానీ, గిచ్చడం కానీ, చేతులు చేసుకోవడం కానీ ఇలాంటివి పరిస్థితి కూడా ఇక్కడ మనమైతే చూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.